హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము గంగోత్రి టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ అయితే యమునోత్రి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఉత్తరకాశీలో మాకు స్టే ఇచ్చారు. యమునోత్రి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరకాశీకి వచ్చి అక్కడ స్టే ఉన్నాము. మార్నింగ్ నిద్రలేసి గంగోత్రి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మేము ఉత్తరకాశీ నుంచి మార్నింగే బయలుదేరాము. ఎందుకంటే దాదాపు ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్ళడానికి 90 to 95 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. చూడ్డానికి ఎండ బాగున్నట్టుంది కానీ ప్లేస్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఇంకా మేము రీచ్ అయ్యాక ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. మీరు యాత్రా పాస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అది ఇక్కడే చూపించాలి. రిజిస్టర్ చేసుకొని లోపలికి వెళ్ళాలి, ఒకేసారి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్చ్ నుంచి ఒక 1 కిలోమీటర్స్ నడవాలి టెంపుల్కి. ఈ 1 కిలోమీటర్స్ నడిచే దారిలోనే అన్ని రకాల ఫుడ్, అలాగే ప్రసాదాలు, ఇంకా షాపింగ్ చేయడానికి మీకు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, కానీ మనం తినలేం. అవి మన టేస్ట్కి తగ్గట్టు ఉండవు. ఈ ఏరియాస్ అన్నీ బాగా కూల్ ప్లేసెస్ కాబట్టి స్వెటర్లు అవన్నీ తక్కువ దొరుకుతాయి. స్వెటర్లు, జర్కిన్లు అవన్నీ, కానీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి అన్నీ, అది తక్కువ రేట్లో. ఇంకా మీకు ఈ ఆర్చ్ కనిపించిందండి, ఇంకా కూడా వచ్చేసినట్టే. ఇప్పుడు మీ ఆర్చ్ దాటుకున్న వెంటనే ఈ వైట్ కలర్ టెంపుల్ వచ్చి మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్కి రైట్ సైడ్ కింద ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్ళినారంటే మీకు గంగా నదికి దారి వస్తుంది. అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అవ్వడానికి అవన్నీ ఉంటాయి. ఇలా టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది, నేరుగా కిందకి దారి. ఇట్లా వస్తే ఇది గంగా నది. ఇదంతా స్నానం చేసే ఏరియా. అలాగే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయడానికి చాలామంది ఇక్కడ ఉంటారు, పూజారులు అన్నీ. మేము వెళ్ళిన టైంలో ఫ్లో చాలా ఎక్కువ ఉండేది గంగా నది, కాబట్టి మాకు మునగడానికి ప్లేస్ లేదు, మునగనివ్వలేదు పోలీసులు. మేము జగ్గులతో ముంచి నీళ్ళు పోసుకోవాల్సిందే పైన. జగ్గులు, బకెట్లు లేవని కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఇలా రెంట్లకి ఇస్తారు అవి కూడా. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మార్చుకోవడానికి కూడా లేడీస్కి, జెంట్స్కి సపరేట్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఏం బాధలేదు. క్యూ కూడా పెద్ద క్యూయే ఉన్నింది, కానీ ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు కాబట్టి మాకు 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకున్నాక కావాల్సిన ప్రసాదాలు, ఇంకేదో షాపింగ్ చేయాల్సినటువన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.